రైట్, మనం బ్రేకింగ్ చూస్తున్నాం. బ్యాంకాక్లోని పబ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. 63 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఎక్కడున్నట్లుగా అర్థమవుతుంది. ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చతుచక్ ప్రాంతంలోని రోంగ్బీర్ నాలాడ్ ప్రావ్ అనే పబ్లో రాత్రి 11:50 సమయంలో లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శనిస్తుండగా వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి ఒక్కసారిగా పొగలు మొదలయ్యాయి. ఆ వెంటనే పబ్లో కరెంట్ పోయింది. క్షణాల్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతటా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటికి రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్ల వైపు పరిగెత్తారు. అయినప్పటికీ కూడా చాలా మంది తప్పించుకునే పరిస్థితి తలెత్తింది. అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలను ముమ్మరం చేశారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మంటలు వ్యాపించాయనేది. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. థాయిలాండ్ ప్రధాన మంత్రి అనుతన్ చర్నవెరుకుల్ సంఘటన స్థలానికి వెళ్లారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. పబ్ నిబంధనలు పాటిస్తుందా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తుకు ప్రధానమంత్రి ఆదేశించారు. బ్యాంకాక్ మనకు తెలిసిందే, ఎప్పుడు కూడా ఒక పర్యాటక అట్మాస్ఫియర్ ఉంటూ ఉంటుంది. పెద్ద ఎత్తున విదేశాల నుంచి జనాలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అక్కడ పర్యాటక అందాలని ఆస్వాదిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఇంత దారుణమైనటువంటి ప్రమాదం అందులో పబ్లో జరగటం కూడా బ్యాంకాక్ చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా చాలా జరిగినప్పుడు కూడా ఇది మాత్రం కొంత ఇంటెన్సిఫైడ్ గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. బ్యాంకాక్ లోని పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మన వలైన్ టీవీలో విజువల్స్ అవి చూస్తున్నాం. ఈ ప్రమాదంలో దాదాపు 23 మంది మృతి చెందారు. 63 మంది పైగా గాయాలయ్యాయి. ఘటనపై బ్యాంకాక్ ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. బ్యాంకాక్ లోని ఓ పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చతుచక్ ప్రాంతంలోని రోంగ్బీర్ నాలాడ్ పావ్ పబ్ లో రాత్రి 11:50 సమయంలో లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శనిస్తుండగా వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావడం మొదలైంది. ఆ వెంటనే పబ్ లో కరెంట్ పోయింది. క్షణాల్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటికి రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్ల వైపు పరిగెత్తారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇబ్బంది పడి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా అర్థమవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలం చేరుకొని చర్యలు వేగవంతం చేశారు. సహాయ చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద మంటలన్నింటినీ కూడా అదుపులో తీసుకొచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. థాయిలాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చర్నవెరుకుల్ సంఘటన స్థలానికి వెళ్లారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. పబ్ నిబంధనలను పాటిస్తుందా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తులకు ప్రధానమంత్రి ఆదేశించారు. బ్యాంకాక్ లో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనలో ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది. దాదాపు 29 నుంచి 30 మంది దాకా చనిపోయారంటే ఇది చాలా బ్యాంకాక్ హిస్టరీలోనే ఒక మచ్చగా ఉండిపోతుంది. ఎందుకంటే బ్యాంకాక్ అనగానే చాలా మంది ప్రజలు రకరకాల దేశాల నుంచి వస్తూ ఉంటారు. అక్కడ పర్యాటక అందాలను ఆస్వాదిస్తుంటారు. అటువంటి సమయంలో ఒక పబ్లో ఇటువంటి ప్రమాదం జరగడం నిజంగానే భయాందోళన రేకెత్తిస్తుంది.